మీరు కనువిప్పు చేసుకుని రాజంపేట ప్రజల కోసం మీరు న్యాయబద్ధంగా పోరాడండి, రాజంపేట ప్రాంతం కోసం పోరాడండి. ఈరోజు చెప్తున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వచ్చినప్పుడు మీరు మోసం చేసిన వాళ్లకు ఎమ్మెల్యేగా గెలిపించారంట. ఎవరికి మోసం చేశారయ్యా? మీరు మోసం చేశారు. రాజంపేటకు వచ్చి మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు రాజంపేట ఎన్నికల ప్రచారంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామన్నారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామన్నారు. రాయచోటికి మీరు ఖచ్చితంగా జిల్లా అట్లే ఉంటుందని చెప్పారు. మీరు మోసం చేశారు ప్రజలను ఎన్నికల కోసము. సరే, ఎన్నికలు అయిపోయినాయి, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలిచింది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రిగా మీరు వచ్చినప్పుడు మన రాజంపేట ప్రజలు మిమ్మల్ని అడిగితే మీరు కోరితే మీరు ఓట్లు వేయలేదు కాబట్టి మేము ఇవ్వమని చెప్తున్నారు. ఈరోజు రాజంపేటలో ఎమ్మెల్యేకి 50% మంది ప్రజలు ఓట్లేస్తే 46% మంది ప్రజలు మీకు ఓటేశారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తున్నారో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి నేతలంతా కూడా ఖచ్చితంగా రాజంపేట జిల్లా సాధన కోసం మీరు ప్రతిసారి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకొని చిత్తశుద్ధితో పోరాటం చేస్తే అన్నిటి కూడా బాగుంటుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను.